2 లక్షల లోపు మిగిలిన రుణాలను దీపావళి లోపు మాఫీ చేస్తామని, త్వరలోనే 2 లక్షలకు పైబడిన రుణాల మాఫీకి షెడ్యూల్ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీ పూర్తయ్యాక రైతు భరోసా సైతం అందిస్తామని వెల్లడించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ వచ్చాక 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు సైతం అందించామని తెలిపారు. నల్గొండ జిల్లా నెడమనూరు హాలియా వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా మంత్రివర్గంలో తీర్మానం చేసి 11,000 మంది ఉద్యోగాలు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎగ్జామ్ పెట్టాం, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాం. మన 9వ తారీఖు రోజు. అంటే మీరు అర్థం చేసుకోండి, 10 నెలల్లో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అలాంటి 7 నెలల్లో 70,000 ఖాళీలు భర్తీ చేసాం. 22 లక్షల మందికే వేసాము, ఇంకా 20 లక్షల మందికి వేయాలి. రేపో మాపో దీపావళి కంటే ముందే 4 లక్షల మందికి కుటుంబాన్ని రుణమాఫీని ఖాతాలో వేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా షెడ్యూల్ ప్రకటించి ఈ సంవత్సర కాలంలోనే ఏదైతే డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు కంటే ముందే ఈ రుణమాఫీ చేసి ఆ గారి మాటలు నేర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధనధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. తప్పకుండా రైతు భరోసాని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రుణమాఫీ కాగానే రైతు భరోసా కూడా మీ ఖాతాలో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అప్పుల విషయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటన విడుదల చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 49,618 కోట్ల అప్పు తీసుకున్నట్లు భట్టి పేర్కొన్నారని, కానీ 24,887 కోట్ల ఇతర రుణాలకు హామీ ఇచ్చినట్లు జులై 26 నాటి అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇచ్చారని హరీష్ పేర్కొన్నారు. ఎన్సీడీసీ నుంచి టీఎస్ క్యాప్ మరో 5,000 కోట్ల రుణం పొందిందని తెలిపారు. దీంతో ప్రభుత్వం 10 నెలల్లో తీసుకున్న మొత్తం రుణం 80,000 కోట్లుగా ఉంది. తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరి, 2 నాలుకల ధోరణికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ది పనులు మంత్రి ప్రారంభించారు. ఈ క్రమంలో గుండి గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉండడంతో వాహనాలు వెళ్లకపోవడంతో అటవీశాఖ జీపులో అక్కడికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో జీపు వెళ్లకపోవడంతో అదే వాగులో నడుచుకుంటూ వచ్చి మరో వాహనంలో ఆసిఫాబాద్లోని జనకాపూర్లోకి చేరుకుని మొబైల్ సైన్స్ ల్యాబ్ బస్సును ప్రారంభించారు. అనంతరం పిల్లలతో మాట్లాడి పాఠశాలల వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఉన్న సమస్యలు ఆరా తీసి వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తూ ముందుకెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. మహిళలను ఆర్థిక రంగంలో ముందంజలోకి తీసుకురావడం కోసము సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం, 2 మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి, మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకురండి. తప్పకుండా ఐక్యంగా అభివృద్ధి పదంలోకి ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతాలని తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనధికారిక భవనాల కూల్చివేత అధికారం కూడా హైడ్రాకు లభించిందన్నారు. హైడ్రాకు విశేష అధికారాలు బదలాయిస్తూ తెలంగాణ పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వులతో హైడ్రా మరింత బలపడిందని రంగనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం, ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలకు పురపాలక చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందని తెలిపారు. దీపావళి తర్వాత మరోసారి హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లో తుది తీర్పునకు లోబడి గ్రూప్ 1 నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. జీవో 96 వల్ల దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ వెల్లడయ్యే వరకు జీవో 96పై గ్రూప్ 1 నియామక ప్రక్రియ స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ ఏ దశలో ఉన్నది? టీజీపీఎస్సీ తరఫు న్యాయవాదిని హైకోర్టు అడగ్గా ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని 3 నెలల్లో ఫలితాలు వెల్లడించనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. వాదనలు విన్న హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించి పూర్తిస్థాయి వాదనల కోసం నవంబర్ 20కి వాయిదా వేసింది. హైదరాబాద్లోని అశోక్ నగర్లో గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. అభ్యర్థుల అరెస్టులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. అభ్యర్థుల పక్షాన మద్దతుగా నిలబడతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అశోక్ నగర్ అయినా తెలంగాణ భవన్ వేదిక అయినా సరే మిమ్మల్ని కలుస్తానని హామీ ఇచ్చారు. న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియజేసిన గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. అరెస్టు చేసిన అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 10 నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల కాంగ్రెస్ చూపిన కపట ప్రేమ అసలు రంగు బయటపడిందన్నారు. రాష్ట్రంలో కలకలం రేపిన విగ్రహం విధ్వంసం కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టాలని దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విగ్రహం విధ్వంసం చేసిన ముంబైకి చెందిన వ్యక్తిని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లోనే నిందితుడిపై మహారాష్ట్రలోనూ 2 కేసులున్నాయి. సికింద్రాబాద్లో సంచలనం రేపిన విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు ఇతర మతాలపై దురుద్దేశంతోనే దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ నెల 14న సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలోని ఒక ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించిన ముంబైకి చెందిన వ్యక్తి వ్యవహారంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి బీఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2022లో ముంబైలో ఇదే తరహా ఘటనలకు పాల్పడడంపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ కు వచ్చి రెజిమెంటల్ బజార్లోని మెట్రో పోలీస్ హోటల్లో ఇంగ్లీష్ హౌస్ నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాసం వర్క్షాప్ తరగతులకు హాజరవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 14న కుమ్మరిగూడలో ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి విగ్రహాన్ని పగలగొట్టాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేయడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రెజిమెంటల్ బజార్లోని మెట్రో పోలీస్ హోటల్లో వ్యక్తిత్వ వికాసం పేరిట కొనసాగుతున్న ఇంగ్లీష్ శిక్షణ తరగతులపై పోలీసులు దృష్టి సారించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు ఈ తరగతులకు హాజరవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అనుమతులు తీసుకోకుండా ఈ తరగతులు కొనసాగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాళ్ సికింద్రాబాద్లోని వివిధ హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, రిజిస్టర్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఎప్పుడు అడిగినా పోలీసులకు చూపించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చీమ కుట్టినట్లయినా వ్యవహరించడం లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇటీవల సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో విధ్వంసం జరిగిన ఘటనా స్థలిని ఈటెల రాజేందర్ సందర్శించారు. గత కొన్నాళ్లుగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. అమ్మవారి ఆలయాలని టార్గెట్ చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ దాడులు జరుగుతున్నటువంటి తీరు ఈ కొత్త ప్రభుత్వానికి ఇప్పటి వరకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ దాడులు జరిగిన సందర్భంలో ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి, ఆలయాలను ధ్వంసం చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి కుట్రలో బాగా జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. కొన్ని వందల మంది యువకులకి హైదరాబాద్ అడ్డాగా ఇవాళ వాళ్ళకు వేరే ట్రైనింగ్ల పేరిట ఇలా ఆలయాల మీద దాడులు చేయండి, హిందువుల మీద ద్వేషం పెంచేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇన్కల్కేట్ చేస్తా ఉన్నారు. ఓటుకు నోటు ఘటనకు సంబంధించిన ఈడీ కేసును నాంపల్లి కోర్టు నవంబర్ 14కి వాయిదా వేసింది. బుధవారం ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు సీఎం రేవంత్ హాజరు కావాలని డిమాండ్ చేస్తూ ఇందులో A4గా ఉన్న ముత్తయ్య కోర్టు బయట నిరసన తెలిపారు.  .
అమెరికాలో అధ్యక్ష పీఠమే లక్ష్యంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమ ప్రసంగాల్లో అమెరికాలోని పలు కీలక అంశాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. అబార్షన్ హక్కుల నుంచి నానాటికి పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి నిర్మూలన వరకు తమ ప్రసంగాల్లో పలు హామీలను ఇస్తున్నారు. మరి ఈసారి అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తున్న ఆ కీలక అంశాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం. అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష రేస్లో ఉన్న ప్రధాన అభ్యర్థులు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వరుస ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు కీలక సమస్యలను తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ధరల పెరుగుదలతో ఆందోళనలు నెలకొన్న వేళ ప్రతి 10 మందిలో 8 మంది ఓటర్లు తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నాయకుడు కావాలని కోరుకుంటున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అంశంలో ట్రంప్ వైపు ఎక్కువ శాతం మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించాయి. 54% మంది ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపించగలరని భావిస్తున్నట్లు సర్వేలు తెలిపాయి. 45% మంది మాత్రమే కమలా వైపు మొగ్గు చూపినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నప్పటికీ ధరలు పెరిగాయని తాను అంగీకరిస్తున్నట్లు కమలా చెప్పారు. తాను అధికారంలోకి వస్తే మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారించి ధరల పెరుగుదల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని వెల్లడించారు. సరైన ప్రణాళికలతో అవకాశాల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మధ్య తక్కువ ఆదాయ కుటుంబాలకు పన్నులు తగ్గిస్తామన్నారు. చిన్న వ్యాపారులకు పన్ను మినహాయింపులు ఉంటాయని కమలా హారిస్ చెప్పారు. మరోవైపు ట్రంప్ కార్పొరేట్ కంపెనీల పన్ను రేటును 21% నుంచి 15% తగ్గిస్తానని హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే వివిధ దేశాల దిగుమతి వస్తువులపై సుంకాలు విధిస్తానని ట్రంప్ పునరుద్ఘాటించారు. దేశంలోని కంపెనీలకు ఊతం ఇవ్వటానికి ఈ టారిఫ్లు తోడ్పడతాయని పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్ను ఉపయోగించని దేశాలపై 100% సుంకం విధిస్తానని ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాల్లో అబార్షన్ హక్కు ఒకటి. దాదాపు 50 ఏళ్లుగా అమల్లో ఉన్న అబార్షన్ హక్కులకు సంబంధించి రాజ్యాంగ రక్షణలకు ముగింపు పలుకుతూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1973 రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలు అబార్షన్ చేయించుకోవటాన్ని రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ ఇచ్చిన నాటి తీర్పును రద్దు చేసింది. అబార్షన్ను నియంత్రించేలా రాష్ట్రాలు ఇకపై చట్టాలు, అధికారాలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పలు రాష్ట్రాలు అబార్షన్ పై నిషేధం విధించాయి. అబార్షన్ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధ బిల్పై సంతకం చేస్తారని కమలా ఆరోపించారు. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవటం లేదని, ఇది వారిని అవమానించడమేనని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీటిపై ఘాటుగా బదిలిచ్చిన ట్రంప్ కమలా అబద్ధం చెబుతున్నారని, గర్భ విచ్ఛిత్తిపై నిషేధానికి తాను అనుకూలం కాదన్నారు. ఆ బిల్పై తాను సంతకం చేయబోనని స్పష్టం చేశారు. గర్భ విచ్ఛిత్తి హక్కుపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని కమలా చెబుతుండగా ఆ అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. అక్రమ వలసదారుల అంశంపై ఇరువురు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ వ్యవస్థ విచ్ఛిన్నమైందని కమలా హారిస్ ఆరోపించగా, లక్షలాది మంది వలసదారుల్ని అధ్యక్షుడు జో బైడెన్, కమలా అమెరికాలో ఉండేందుకు అనుమతించారని ట్రంప్ ప్రతి విమర్శలు చేశారు. దేశంలో అక్రమ వలసలను నివారించేందుకు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కమలా తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను సరిచేస్తానని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్న ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హారిస్ ప్రకటించారు. చిన్న పట్టణాలన్నింటినీ హారిస్ శరణార్థుల శిబిరాలుగా మార్చేశారని ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో ఉన్న వలసదారుల్లో చెడు జన్యువులు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వారు హత్యలు చేయటానికి వెనుకాడరని పేర్కొన్నారు. సరిహద్దుల్ని తెరిచి ఉంచడం ద్వారా 13,000 మంది హంతకులు అమెరికాకు వలస వచ్చినట్లు పేర్కొన్నారు. వారిలో చాలా మంది 1 కంటే ఎక్కువ హత్యలు చేశారన్నారు. నేర చరిత్ర ఉన్నవారు అమెరికాలో ఉండటానికి అనుమతి లేదని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికి పెరిగిపోతోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పులు జరగటం, అమాయక పౌరులు మృతి చెందటమో, గాయాల పాలవటమో సర్వసాధారణ అంశంగా మారింది. తుపాకులకు చిన్నారులు సైతం బానిసలవుతున్నారు. ఒక్క 2022 ఏడాదిలోనే దాదాపు 48,000 మంది తుపాకులకు బలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020 నుంచి అమెరికాలో పిల్లల మరణాలకు ప్రధాన కారణం తుపాకీ హింస అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ డేటా వెల్లడించింది. అమెరికాలో తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై గత నెలలో బైడెన్ సంతకం చేశారు. తుపాకీని కలిగి ఉండే హక్కును కల్పించే అమెరికా రాజ్యాంగంలోని ఆయుధాలు ధరించే 2వ సవరణ హక్కుకు ట్రంప్ పలుమార్లు మద్దతిచ్చారు. తన అధ్యక్ష పదవీ కాలంలో తుపాకీ పరిమితులపై కొన్ని సడలింపులిచ్చారు. అలాగే తన హయాంలో గన్ ఫ్రెండ్లీ రికార్డులు కలిగి ఉన్న 200 మంది ఫెడరల్ న్యాయమూర్తుల్ని ట్రంప్ నియమించారు. తుపాకీ సంస్కృతిని కమలా హారిస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాను ప్రాసిక్యూటర్ గా ఉన్న సమయంలో తుపాకీ వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని చాలాసార్లు తన గొంతుకను వినిపించారు. తుపాకీ వాడకాన్ని కట్టడి చేసే నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే ఆరోపణల్లో తన వద్ద అప్పట్లో సమాచారం మాత్రమే ఉందని, ఖచ్చితమైన ఆధారాలు లేవని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే ఈ కేసులో విశ్వసనీయ ఆధారాలున్నాయని కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందు తాజాగా చెప్పారు. కెనడా 5 ఐస్ మిత్ర దేశాల నుంచి తనకు చాలా స్పష్టంగా సమాచారం ఉందన్నారు. నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు అందులో ఖచ్చితమైన సమాచారం ఉందన్న ట్రూడో, ఇది తమ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమన్నారు. మోదీ ప్రభుత్వంతో విభేదిస్తున్న కెనడియన్ల సమాచారాన్ని భారత్ దౌత్యవేత్తలు సేకరించి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లాంటి నేర గ్రూపులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భారత్ తమతో సహకరించేలా పనిచేయాలనుకున్నట్టు చెప్పారు. జవాబుదారీతనంగా భారత్తో కలిసి పనిచేయడానికి కెనడా సిద్ధమని ట్రూడో తెలిపారు. ఇరాన్ తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. చివరి క్షణంలో మార్పులు జరిగితే తప్ప ఇరాన్లో ఏ లక్ష్యాలను ధ్వంసం చేయాలన్న అంశంపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు లక్ష్యాల జాబితాను ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రధాని నెతన్యాహుకు సమర్పించినట్లు ఒక న్యూస్ ఛానల్ పేర్కొంది. లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. దాడి ఎప్పుడు చేయాలన్నదే నిర్ణయం కావాలని కథనం ప్రచురించింది. లక్ష్యాల పూర్తి జాబితాను అమెరికాకు ఇవ్వకపోయినా సమాచారాన్నైతే అగ్రరాజ్యంతో ఇజ్రాయెల్ పంచుకున్నట్టు పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 5కు ముందు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని అగ్రరాజ్య అధికార వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దాడి చేస్తే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఆఫ్రికా దేశం నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కనో నుంచి బయలుదేరిన పెట్రోల్ ట్యాంకర్ జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్యాంకర్ హైవేపై బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు పెట్రోల్ నింపుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా క్షతగాతులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.